ఫ్లాష్ న్యూస్. పెనమలూరు బోడే ప్రసాద్ గారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో పెనమలూరు మండల తెలుగుదేశం పార్టీకి చెందిన డివిజన్, క్లస్టర్, యూనిట్, బూత్ అధ్యక్షులు సామూహిక రాజీనామాలు చేశారు. సత్యనారాయణ రాజు గారని రండి, నరేంద్ర గారు వారు ఫోన్ చేసి మీరు సీటుకి మీకు అవకాశం లేదనో, ఏదో మీకు ఇక్కడ ప్లేస్ లేదు, ప్లేస్మెంట్ ఖాళీ లేదు అన్నట్టుగా వారు మాట్లాడితే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చి వారు ఆ మీటింగ్ లో చెప్తూ జరిగింది. ఈ వార్త నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలకు కూడా జరిగింది. ఛానల్ ఈ వార్త తెలుసుకుని ఈ నియోజకవర్గ ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు బోడే ప్రసాద్ గారికి లేకపోవడం ఏమిటి అని, ఆయన ప్రకటించకపోవడం ఏమిటని మరి పెద్ద ఎత్తున ఇక్కడికి జన సమీకరణ జరిగింది. ఎవరు సమీకరించాలా? అందరూ వాలంటరీగానే వచ్చారు. మీరంతా ప్రసాద్ గారు నాకు తెలిసి మీ అందరినీ కూడా ఎంతో అంత ఇబ్బంది పెట్టుంటాడు. తన యొక్క వ్యక్తిగతమైన స్వార్థం కోసం కాదు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుని మీ అందరితో ఒక అంటను తీసుకుని ఒక యజమాని ఎదురు తగినట్టుగా మీ అందరినీ కూడా అదిరించి పని చేపించాడు. మీకు ఇబ్బందులు ఎన్నుండా పార్టీ పని ముఖ్యమని పని చేపించిన మనిషి మన బోడే ప్రసాద్ గారు. ఆయన ఇంకా జనాన్ని ఇబ్బంది పెట్టకుండా తుమ్మల హరికృష్ణ గారు వేదిక మీద రండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనంతా తాను తెల్లారేపాటికి నలుగురిని తీసుకుని కొన్ని వేల బిల్డింగ్లో ఎక్కి ప్రతి వ్యక్తిని కలిసి, మరి నిజంగా ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో ఎవరు కూడా ఒక ఇన్ఛార్జిగా పైనుండి పెత్తనం చేస్తారేమో కానీ ప్రజలతో మమేకమై పనిచేసిన వాడు బోడే ప్రసాద్. అలా పనిచేసిన వ్యక్తికి పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం మీరే చేశామన్నారు, సర్వే పెట్టుకున్నారు. నిన్న సుమారుగా 92%, 94% మీకు సర్వే బాగా వచ్చిందని కూడా చెప్పారు. ఇంకా మన పార్టీ అభ్యర్థి కానివ్వండి,